హలో ఎవ్రీవన్, ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. ఈ విధంగా మిక్స్ చేయండి. ఎగ్స్ అన్నిటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసి పక్కన పెట్టండి. గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి నేను. రైస్ పొడి పొడిగా ఉండాలి, ఈ విధంగా కుక్ అవ్వాలండి. పొడి పొడి ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. 3 టేబుల్ స్పూన్. మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాకనే వేయండి. ఒక 2 మినిట్స్ వరకు వాటిని కలపకుండా ఉంచండి. ఇలా ఎగ్ అనేది ఉడికినాక ఇలా సపరేట్ చేయండి. ఈ విధంగా పీసెస్ లాగా వీటిని సపరేట్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండండి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా వీటిని వేయిస్తూ ఉండండి. ఇలా కలర్ వచ్చేంత వరకు వీటిని ఈ విధంగా ఫ్రై చేయండి. ఈ పీసెస్ అన్ని కూడా మంచిగా వేగాయండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. ఒక 2 క్యారెట్స్ని ఇలా చిన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఒక కప్ ఆనియన్స్, ఒక ఆనియన్ని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలపండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. ఒకసారి బాగా కలిపి ఫ్రై చేస్తూ ఉండండి. హై ఫ్లేమ్లోనే ఉంచండి. వీటిని ఫ్రై చేయాలండి. ఈ ముక్కలన్నీ కూడా వేగాయి కదా, ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి. ఈ విధంగా రైస్ మొత్తం కూడా ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి. మీరు తినే స్పైస్ని బట్టి కారం, సాల్ట్ అని యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా కూడా ఇక్కడ నేను వేస్తున్నానండి. ఈ విధంగా అన్నీ వేసాక ఒకసారి మొత్తం కూడా బాగా కలపండి. మంటను హై ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా కలుపుతూ ఉండండి. మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అండ్ కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలపండి. కలుపుతూనే ఉండండి ఒక 2 to 3 మినిట్స్ వరకు. చూసారు కదా, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిందండి. ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం అప్పటికప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సూపర్గా ఉంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.